నల్లబర్లి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కీలక పాత్ర వహించారు. పర్చూరులో మొదలైనటువంటి ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్లీ పొగాకు రైతులకు ఇది మేలు చేకూర్చింది. ప్రస్తుతం ఇదే విషయాలపై మనతో మాట్లాడేందుకు ఏలూరు సాంబశివరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సమస్య మీ దృష్టికి ఎందుకు వచ్చింది? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు పర్చూరు కానీ చుట్టుపక్కల నల్లరేగడి భూముల్లో మనకి అన్ని రకాల పంటలు పండే అవకాశం లేదు. ఇక్కడ రైతులు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో నల్ల బర్లీ పొగాకు పంటని సొంతంగా నేర్చుకొని విత్తనాలు తయారు చేసుకొని పండించడమే కాకుండా ఇది మంచి క్వాలిటీలో రావడం వలన అంటే రెగ్యులర్గా వాడే పొగాకుతో పాటు ఇది కాంబినేషన్ కింద ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ గుర్తింపు ఉంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ డిమాండ్ మూలన మనకి ప్రతి సంవత్సరము కనీసం 1000 నుంచి 1500 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే పంట ఇది. అలాగే ఒక పొగాకు ఎకరానికి సుమారుగా 150 మందికి పైగా కూలీలకి ఉపాధి కల్పించే పంట ఇది. 1,50,000 రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి శ్రమ కోర్చి దాదాపు 4 నెలలు 5 నెలలు దీని మీద పొలంలో కష్టపడతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని నిరంతరం అమ్మే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మండలు వేసుకోవడం, ఇట్లా చాలా యాక్టివిటీ పోస్ట్ హార్వెస్ట్ తర్వాత అంటే కోత కోసిన తర్వాత కూడా దీనికి చాలామందికి ఉపాధి కల్పించే పంట ఇది. అలాగే ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కానీ ఇట్లా చాలామంది జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఇలాంటి పంటకి మొట్టమొదటిసారిగా ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే గత సంవత్సరం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున రైతులు ఈ పొగాకును సాగు చేశారు. ఎప్పుడైతే పొగాకుని సాధారణ విస్తీర్ణం కన్నా ఎక్కువ సాగుబడిలోకి వచ్చిందో, దిగుబడి 2.5 రెట్లు పెరిగిందో రెగ్యులర్గా వచ్చే దిగుబడి, దీనికి సంబంధించి కొన్ని కంపెనీలు మాత్రమే ఈ పంట మీద బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా మొండికేసినాయి. రైతుని ప్రోత్సహించి ప్రలోభపెట్టి ఈ పంట వేయండి మంచి రేటు ఉంటుంది మేము కొంటామని చెప్పి రైతుని ముందుకు నెట్టి పంట పండించిన తర్వాత ఇప్పుడు అవి వెనకడుగేసాయి, కనపడకుండా పోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడండి, కంపెనీకి ఏదన్నా సపోర్ట్ కావాలంటే ఇస్తామంది. రైతుకి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు ఒక బాధ్యత తీసుకొని కొంత వర్కౌట్ చేయండి అని చెప్పి కంపెనీలని చాలా సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ కూడా నాతో సహా అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ వారు చలనం లేదు. ఎందువలనంటే వారికి కావాల్సిన దానికన్నా కూడా పంట ఎక్కువగా ఉందనేది ఉన్న సర్వేలో తెలిసినప్పుడు నిన్నటి వరకు 22,000, 24,000, 19,000, 18,000 రూపాయలుకి అమ్ముకున్న పొగాకు ఈరోజు 6,000కి 7,000కి దొరుకుతూ ఉంది మార్కెట్లో. రైతు నిర్వీర్యమైపోయాడు, రైతు కృంగిపోయాడు, రైతు మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి ఆ కంపెనీలన్నీ 6,000 రూపాయలు 7,000 రూపాయలు దాటి పొగాకు కొనే పరిస్థితి లేదు. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పండిస్తున్న పరిస్థితి ఉంది నల్లబల్లి పొగాకు అనేది కొన్ని ప్రాంతాల్లో. సో మిగతా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, బట్ మీపైనే ప్రధానంగా ఒత్తిడి పెరగడం కారణం ఏంటి? మీరే ఎందుకు బాధ్యత తీసుకున్నారు దీంట్లో ఏంటంటే తెల్లబర్లి, నల్లబర్లి అని 2 రకాలు ఉంటాయి. టొబాకో బోర్డు పరిధిలో ఇది లేదు. ఇది మనకి కర్నూలులో కొంత ప్రాంతము, వినుకొండ ప్రాంతము, చిలకలూరుపేట, పత్తిపాడు, పర్చూరు, అద్దంకి ఈ ప్రాంతంలో బర్లీ పొగాకును సాగు చేస్తారు. తేలిక భూములు ఎర్రరేగడి నేలల్లో అయితే ఎర్ర భూముల్లో అయితే మనకి తెల్లబర్లీ సాగు చేస్తారు. అలాగే నల్లరేగడి భూములు కొంచెం హెవీ సాయిల్స్లో అయితే మన నల్లబర్లీ సాగు చేస్తారు. అయితే మార్కెట్లో ఎర్రబర్లీ కొంతమేరకి మన తెల్లబర్లీ అంతా కూడా ఒక రకమైన రేటుకి మీడియం ప్రైస్లో మార్కెట్ నుంచి రైతు దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చివరికి ఈ నల్లబర్లీ పొగాకు రైతు దగ్గర మొత్తం మిగిలిపోయింది. 75 మిలియన్ కేజీలు అంటే 7.5 కోట్ల కేజీలు పొగాకు రైతు దగ్గర ఉండిపోయింది. మార్కెట్లో ఆ కంపెనీలన్నీ కూడా రోజుకి కొంచెం పర్చేజ్ చేస్తూ ఉన్నప్పటికీ అది సరైన క్వాంటిటీ వెళ్ళలేదు. దానితో నా నియోజకవర్గంలో కూడా దాదాపు 20,000 మంది రైతులు, ముఖ్యంగా చిన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనారిటీలు, అలాగే ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా కౌలు రైతులుగా ఎకరం 2 ఎకరాలు, అరెకరం, 3 ఎకరాలు సాగు చేస్తూ దాదాపు 20,000 మంది ఈ యొక్క
ఈ విషవలయంలో చిక్కుకుపోయి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండిస్తున్న నల్లబల్లి పొగాకు సాగు చేస్తున్న వాళ్ళు పర్చూర్ కాన్సెన్స్ ఎక్కువగా ఉందా? దీనికి ప్రధాన కారణం మేజర్గా ఉంది. మోర్ దాన్ 50% ఏరియా పర్చూర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఎప్పటి నుంచో గత 20-30 సంవత్సరాల నుంచి పంటని ఈ ప్రాంతంలో పండిస్తామన్నారు. రైతులకు అపారమైన అనుభవం ఉంది, మంచి క్వాలిటీ తీయగలుగుతారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని పొగాకు పండించే శక్తి సామర్థ్యాలు ఈ ప్రాంతంలో రైతులకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ ప్రాంతం రైతులకు కష్టం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు 2 నెలల క్రితం వారి దృష్టిలో పెట్టినప్పుడు వారు ఇమ్మీడియట్గా అమరావతి వెళ్ళిపోయిన తర్వాత అధికారులను పిలిపించి ఈ పంట మీద స్టడీ చేసి ఇలాంటి పెక్యులియర్ పంట దాదాపు 2,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ప్రతి సంవత్సరం తీసుకొచ్చే పంట, కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే పంట సాగు చేసే రైతన్నకి ఈరోజు ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఆ ఇబ్బందిని ఎన్ని వందల కోట్లైనా దగ్గరుండి ఆదుకోవాలని చెప్పి వారు చాలా రీసెర్చ్ చేసి స్టడీ చేసి అధికారులను పంపించి ఫీల్డ్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి బాధ్యత పెట్టి ఈ పంట మీద ఎట్టి పరిస్థితుల్లో రైతుకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్కెట్ రంగంలోకి దించి పొగాకుని కొనుగోలు మొదలుపెట్టడం జరిగింది. ఒకవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. అదే పరిస్థితుల్లో మీద ఇటు టొబాకో బోర్డు కానీ స్థానిక సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ ఇవన్నీ అంత ఆషామాషిగా దొరకలేని పరిస్థితి. సో ఈ కష్టాలన్నీ ఛేదించుకుని ఏ విధంగా మీరు సాధించారు చంద్రబాబు గారితో? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మార్కెట్ రంగంలో దించి పొగాకు కొనటం, ఇది రైతులకి సబ్సిడీయో లేకపోతే ఎక్స్పెండిచర్ చేసే అమౌంట్ కాదు. ఇది 300 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ కింద తీసుకొని రైతుల దగ్గర నుంచి ఉన్న పొగాకుని ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొని మళ్ళీ రేపు మార్కెట్లో మంచి ధరకి అమ్ముకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్కెట్కి కూడా 10 రూపాయలు లాభం వచ్చేటట్టు, తద్వారా మళ్ళీ భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగం జరిగేటట్టుగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇది చేసేదానికి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి గడ్డుకాలం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని ఇప్పుడిప్పుడే సర్దిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ ఉన్న వేలాది మంది రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో, రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో పొగాకు రైతులతో గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు వారు వచ్చి ఇక్కడ పరామర్శించారు, పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేశారు. అలాగే గత అపోజిషన్ లీడర్గా కూడా ఈ ప్రాంతం మనకి 2 సార్లు సందర్శించి ఈ రైతుల్లో ఒక మనోధైర్యాన్ని నింపాడు. సమస్యల పట్ల అవగాహన ఉంది. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎప్పుడైతే ఈ సమస్యని ప్రాపర్గా తీసుకెళ్ళి అధికారులందరూ సమన్వయంతో దీన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేశారో వారు ఏమాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఒక మోడల్ కింద వెళ్ళండి, ఈ పంటకి ఈ సంవత్సరము రైతు యొక్క ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య రాకుండా ఏం చేయాలో ఎప్పటి నుంచో ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్ళండి అని చెప్పి వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కొంత ఓపికగా వెయిట్ చేసే శక్తి ఈరోజు రైతాంగానికి వచ్చింది. వారి యొక్క ప్రేమ, వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క కృతజ్ఞతని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నారు. 3 సార్లు ఇటువైపు రాష్ట్ర మంత్రి అయితే, అటువైపు కేంద్ర మంత్రి ఏపీకి రావడం అయితే, సో ఇంత సుదీర్ఘ పోరాటం జరిగింది. సో ఈ పోరాటంలో మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే ఈ పంట మీద ఎవరికీ సరైన అవగాహన లేదు. రైతాంగానికి ఉన్న ఈ పంటకి మీద ఈ వ్యవసాయం చేసే రైతాంగానికి, ముఖ్యంగా నల్లబర్లి సాగు చేసే రైతాంగానికి ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు 20 సంవత్సరాల్లో ఒక రూపాయి వచ్చిన పరిస్థితి లేదు ఎప్పుడు. ఈ పంటని అధికారులకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అర్థమయ్యేటట్టు తీసుకెళ్లడంలో మాకు కొంత కష్టం అనిపించినప్పటికీ, పనిచేయాలనుకునే ప్రభుత్వం, ప్రజల సమస్యల్ని తీర్చాలనే వ్యక్తులు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి మాకు అది కొంత వెసులుబాటు కలిగింది. వెంటనే వారు స్పందించారు, రిపీటెడ్గా మీటింగ్స్ పెట్టారు, దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాము, రీసెర్చ్ చేశాము. కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని ప్రభుత్వం నియామకం చేసుకుంది. ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తుల్ని అపాయింట్ చేసుకున్నారు మార్కెట్ ద్వారా. కొనుగోలు కేంద్రాలని స్ట్రీమ్లైన్ చేశాం. గోడౌన్ ఫెసిలిటీ లేదు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం జరిగిన 2 గోడౌన్లు ఈరోజు పర్చూరులో పొగాకు పెట్టడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు ప్రైవేట్ని భాగస్వామ్యం చేసుకుంటూ, ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ తీసుకుంటూ, అవసరమైతే ప్రైవేట్ గోడౌన్స్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెంట్కి తీసుకుంటూ, రైతులకి చివరి రైతు వరకు న్యాయం జరిగే వరకు, చివరి రైతు వరకు సరైన ధర దొరికే వరకు మనము బాధ్యత తీసుకుని పనిచేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. పర్చూరు రైతుల కోసం చేసిన మీ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నల్లబల్లి పొగాకు రైతులకు మేలు చేకూర్చుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థవంతమైన నాయకుడు, వారికి ఉన్న అపారమైన అనుభవంతో, ఒక చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడి దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా.
ఈరోజు వారి ఆశీర్వాదంతోనే ఇన్ని వేలాది మంది రైతులకి న్యాయం చేసే అవకాశం నాకు కలిగింది. ఈ సమస్యని ప్రాపర్గా రిప్రజెంట్ చేయడం, వారికి ఉన్న డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేయటం, పదుల సంఖ్యలో అధికారులతో వీళ్ళందరితో కూడా మాట్లాడటం, ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలు వారి యొక్క ఆశీస్సులతోనే ఇది కొంచెం సమర్థవంతంగా చేయగలిగాం. కాబట్టి ఇది ఈ సమయంలో అధికారంలో ఉండటం, మూడోసారి నన్ను ఈ ప్రాంతంలో ప్రజలు గెలిపించారు. వారికి ఈ సమస్యని తీర్చగలిగే శక్తిని చంద్రబాబు నాయుడు గారు నాకు అందించినందుకు వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో రైతాంగానికి సేవ చేసుకునే అవకాశం దొరికినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక రైతు బిడ్డగా, వ్యవసాయం గురించి తెలిసిన వ్యక్తిగా, వ్యవసాయం గురించి చదువుకున్న వ్యక్తిగా నాకు ఒక సంతృప్తికరంగా ఉంది. నా 12 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు అంత సపోర్ట్ ఈ విషయంలో చేశారు. వారికి మరొకసారి ఈ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ కోరిక కొండెక్కిన తర్వాత మీకు మొక్కుబడి చెల్లించారు, సెంటిమెంటా లేకపోతే మీకు ఏమైనా? అంటే ఇది కొత్తగా సమస్య, గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కొనలేదు. మనము ప్రయత్నం చేసే కొద్దీ సమస్య పెరుగుతూ ఉంది, ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అంటే ఒక ఆల్రెడీ ప్రీ ఫ్రేమ్డ్ నెట్వర్క్ లేకపోవటము, ప్రొసీజర్ లేకపోవటం వలన కొంత ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. అయినా దీనికి పెద్ద ఎత్తున అధికారులు సహకరించారు, అధినాయకుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యపడింది. అయినా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు మనకి కొంత భగవత్ సంకల్పం కూడా కొంత సపోర్ట్ చేస్తుంది మనం ఇంకా ముందుకెళ్ళడానికి. ఆ సమయంలో అనుకున్నాను, వేలాది మంది రైతులకు సంబంధించిన వారి జీవితాలకు సంబంధించిన అంశం ఇది, మంచి జరిగితే బాగుంటుంది, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి అనుకున్నాను. జరిగింది కాబట్టి మొక్కు తీర్చుకుని వచ్చాను. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నల్లబర్లి పొగాకు రైతులు అత్యధికం పర్చూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వీరి కోసం మొదలెట్టిన ఈ పోరాటంలో మా పర్చూర్ కాన్స్టిట్యున్సీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా పొగాకు రైతులు కూడా లబ్ధి చేకూరడం తనకి ఎంతో సంతోషం కలిగింది. ఇది చంద్రబాబు గారి చొరవతోనే ఇది సాధ్యమైందని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ప్రకాశం జిల్లా.